ఓం ఇంద్రాయ నమః. ఓం దేవేంద్రాయ నమః. ఓం శక్రాయ నమః. చూడటానికి నువ్వేదో రాజవంశానికి చెందిన వాడిలా ఉన్నావు. నువ్వు నా మాటకి సమాధానమే లేదు వత్స. నువ్వేదైనా రాజవంశానికి చెందినవాడివా? తమరి అనుమానం నిజమైనది. నాకు సంబంధం భరతవంశంతో ఉంది బ్రాహ్మణదేవ. భరతవంశంతో సంబంధం ఉన్నప్పుడు నీకు శుక్ర విద్యతో ఈ కఠోర తపస్సు చేయాల్సిన అవసరమేముంది? నేను చెప్పినట్లు విని ఈ తపస్సుని మానేయి. తమరు నన్ను తపస్సుని మానేయమని ఎందుకు చెప్తున్నారు బ్రాహ్మణోత్తమ? కారణం నీకు తెలియనున్నవయోక. నీ వయసు ఈ విధంగా కఠోర తపస్సు చేయాల్సిన వయసు కాదు. పైగా జీవితం రాసకేళి భోగ విలాసాలలో గడపాల్సినది. అలా నువ్వు జీవితంలోని భోగ విలాసాలు రాసకేళిలో గడపాలి అనుకుంటే నేను నీకు సహాయం అవశ్యం చేయగలను. ఎవరు నువ్వు? ఎందుకిలా బ్రాహ్మణోత్తముని వేషం ధరించి నన్ను తపస్సు మానమని చెబుతున్నావు? ధన్యుడివి వత్స. ధన్యమైనది నీ భక్తి భావన. నీ మాత కుంతి నీకు యోగ్యము శ్రేష్ఠ సంస్కారాన్ని నేర్పింది. నేను నీపై ప్రసన్నున్నయ్యాను. నా ప్రసన్నత నిన్ను సఫలతా శిఖరాలకి తప్పక చేరుస్తుంది. వద్దు వద్దు, ఇప్పుడు ఈ ఆచారాలు పాటించనక్కర్లేదు. నీ మనసులో శివభక్తికే ఆసక్తి కలిగినప్పుడు ఇంకా ఆలస్యం చేయడం సరైనది కాదు. శీఘ్రంగా ఉత్తర దిశకు తిరిగి కూర్చో. నేను నీకు శివుని మహామంత్రాన్ని దీక్షగా ఇస్తాను. రా. రా. ఓం నమః శివాయ. వత్స, ఈ సమయాన మంత్రదీక్షనిస్తున్నందువలన నేను నీ గురుస్థానంలో ఉన్నాను. అందుకని నన్ను గురువుగా తలచుకుని అగ్ని సాక్షిగా ఈ శుభ సామాగ్రిని తీసుకుని నా నుంచి మంత్రదీక్షను పొందడానికి ప్రార్థించు. ఓం గురుభ్యో నమః. గురుదేవా, నేను నా ఆప్తుడు పురుషోత్తముడు శ్రీకృష్ణుని ఉపదేశంతో శివారాధన చేయ సంకల్పించాను. ఈ సంకల్ప సిద్ధి కొరకై నేను శక్ర విద్యతో
తమరిని ఆరాధించి తపస్సు చేశాను. ఇప్పుడు తమరి కృపతో నాకు ఆదిదేవ శివుని ప్రసన్నం చేసుకునే పావన మంత్రదీక్షను ఇప్పించండి. హర హర మహాదేవ. ఇప్పుడు నేను అనేది నువ్వు మరలా అను. ఓం నమ శివాయ. 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 వత్స, ఆదిదేవ పరమశివుని శీఘ్రంగా ప్రసన్నం చేసేటట్టి ఈ పంచాక్షరీ మంత్ర జపాన్ని మనస్సుని లగ్నం చేసి చెయ్యి. మనస్సుని లగ్నం చేసి దీని పారాయణ చెయ్యి. పరమశివులు సుఖాలను వృద్ధిపరిచి దుఃఖాలను అంతం చేసేవారు. వారు అవశ్యం నీ మనోవాంఛని నెరవేరుస్తారు. కాని వీర శిరోమణి అర్జున, నువ్వు ఈ శివారాధనని ఒక వీరుడు సూర్యుని మాదిరి ఈ గాంధీవాన్ని చేతపట్టి పూర్తి చెయ్యి. ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈ గాంధీవమే నీకు గుర్తు. ఈ జగతి నిన్ను గాంధీవధారి అంటూ గౌరవాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ గాంధీవం ఎన్నడూ నీ నుంచి దూరం కాకూడదు. అందువల్ల ఈ గాంధీవాన్ని చేపట్టి సంపూర్ణ శ్రద్ధతో శివారాధనలో నిమగ్నుడు అవ్వు. ఇది నీ గురువు ఆజ్ఞ. తమ ఆజ్ఞ. నీకు శుభమగు గాకవచ్చా. భలే భలే హస్తినాపురానికి కాబోయే సామ్రాట్టు, నీ భవిష్యత్తు అతి స్పష్టంగా కనిపిస్తోంది. అలా నీకు ప్రణామం చెయ్యాలని అనిపిస్తోంది. కానిస్తూ ఉండు ఇక్కడ నీ మదిరాపానాన్ని. కానీ అక్కడ కుంతి పుత్రుడు అర్జునుడు ఆదిదేవ పరమశివులని ప్రసన్నం చేసుకుని ఈ జగతిలోనే గొప్ప యోధుడైపోతాడు. కానీ నువ్వు అలా చూస్తూనే ఉంటావు. విడిచిపెట్టు ఈ మదిరని, విడిచిపెట్టు. అర్జునుడు మామాశ్రీ, తమరు అర్జునుడు గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. నా మాదిరిగా అర్జునుడి గురించి చింతించొద్దు. ఇప్పుడు ఇంకా అర్జునుడు చక్ర విద్యతో ఇంద్రునికి అగ్రపూజనే చేస్తూ ఉండడం కాదు, చేసేస్తాడు. ఇంద్రుణ్ణి ప్రసన్నుడిని చేసుకున్న తరువాత శివమంత్రాన్ని దీక్షగా పొంది అర్జునుడు శివారాధనని ఆరంభించేశాడు కూడా. మామాశ్రీ, తమరు నాకు ఇదివరకే మాట ఇచ్చారు. తమరు అర్జునునికి అగ్రపూజ తర్వాత అతని శివారాధనకి
సంకటాల పర్వతాన్ని నిలబెడతామని దాని గురించి ఏం యోచించారు? అల్లుడు ఉత్తేజితుడవైతే నీ బుద్ధి పని చెయ్యదు. నాకు నా పథకం పైన ఎంతో నమ్మకం ఉంది. అదే నమ్మకం నాకు నా నా పాచికల పైన ఉన్నట్లే. అర్జునుని తపస్సుని భగ్నం చేయడానికి నేను ఈ యుగంలో అందరికన్నా భయానక ఇంకా విధ్వంసక దైత్య మూకాసుడి సహాయాన్ని తీసుకుంటాను. అలా నువ్వు కూడా దుర్యోధన, నువ్వు కూడా అర్జునుడి సంకటంలో చూడాలనుకుంటే అది విసిరయ్యి ఈ మధిరా పాత్రని దడు నాతో పద. రా దుర్యోధన, ఈనాటిదాకా నువ్వు ఎప్పుడు నా ఈ కక్షని చూసి ఉండవు. తమరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు మామాశ్రీ? హస్తినాపుర రాజభవనంలో ఈ గుప్త రహస్యమయ కక్ష గురించి నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది అల్లుడు? ఈ రహస్యమయ ఇంకా ఈ గుప్త కక్ష నిర్మాణం నేను నా మంత్రతంత్రాల సాధనకై ఎంతో గోప్యంగా చేయించాను. ఇదే రహస్యమయ కానీ సిద్ధ కక్షలో కూర్చుని ఇక్కడే నేను నాకున్న తంత్ర మంత్రాల శక్తితో జగతిలోనే ఎటువంటి ప్రాణిదైనా దశని దిశని తెలుసుకోగలను. మామాశ్రీ, నాకు తమరి మాటలపై నమ్మకం కలగటం లేదు. మరి అపనమ్మకానికి ఏదో ఒక కారణం ఉండాలిగా. అపనమ్మకమా? అపనమ్మకానికి కారణం కేవలం ఒకటే మామాశ్రీ. నేటిదాకా ఎప్పుడూ తమరు తమ మంత్ర తంత్రాల గురించి చెప్పనే లేదు. సమయానికి పూర్వమే ఏదైనా తెలియజెబితే అది పరిచయం కాదు, భవిష్యత్తు అవుతుంది. ఏ విధంగా సమాజం తన భవిష్యత్తుకై సచేతనంగా ఉండదో సరిగ్గా అదే విధంగా సమయానికి పూర్వమే తెలియచెప్పే విషయానికే ఎవరు ఉత్సుకతని చూపరల్లుడు. అందుకనే ప్రతి పని దాని సమయానికి తగ్గట్టే జరగాల్సి ఉంది. తమరు సరిగా చెప్పారు మామాశ్రీ. నేను తమరికున్నటువంటి మంత్ర తంత్ర శక్తుల ద్వారా అన్నిటికన్నా ముందు అర్జునుని చూడాలనుకుంటున్నాను మామాశ్రీ. అర్జునుని చూడాలనుకుంటున్నాను. నేను అర్జునుని చూడాలి. అర్జునుని మామాశ్రీ. సరే, నీ ఇష్ట ప్రకారమే. రా, ఈ ఆసనంపై కూర్చో. ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం ఓం కాంజరీ కాంజరీ ఫట్ హా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చాలు చాలు మామాశ్రీ, చాలు. నేను నా శత్రువు అర్జునుడిని ఇంకా చూడలేను అతన్ని. అతను ఎంతో ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. ఇంకా అతని శివారాధన సఫలం కావడంలో నాకు ఎట్టి సందేహము లేదు. మరి నా అనుష్ఠాన్ని చూశాక నీకు నమ్మకం కలుగుతుంది అల్లుడు. నేను నీ ఉద్రేకాన్ని అంతం చేయడానికి, నీ జీవితంలోని పాండవుల రూపంలో ఉన్న బాధని నివారించడానికి అనుష్ఠానాన్ని ప్రారంభించబోతున్నానల్లుడు. మాట్లాడకుండా శాంతంగా ఉండి నా తాంత్రిక శక్తి యొక్క చమత్కారాన్ని చూడు. శ్రీకృష్ణుడు దేవేంద్రుల ఉపదేశంతో
నేను తమరిని ఆరాధిస్తున్నాను. నా మనోవాంఛను నెరవేర్చండి మహాదేవ, మనోవాంఛను నెరవేర్చండి. ప్రసన్నులు కండి పరమశివ, ప్రసన్నులు కండి. ప్రసన్నులు కండి పరమశివ, ప్రసన్నులు కండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం కాంజరీ ఫట్ స్వాహా. మిత్రత్వాన్ని సంకల్పించినట్టి దైత్య ముఖాసురా ప్రత్యక్షమవు, ప్రత్యక్షమవు దైత్య ముఖాసురా. మీ మిత్రుడు గాంధార నరేశుడు శకుని మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాడు. రా ఓ దైత్య ముఖాసురా, ఓ మిత్రమా రా. ఓం శ్రీం శ్రీం ఓం ఓం శ్రీం కాంజరీ ఫట్ స్వాహా. నీకు నీ మిత్రత్వం పైన ఆన దైత్యరాజు ముఖాసురా, నీ మిత్రుని సహాయానికై రా. ఒక మిత్రునికి సహాయం చేయడం మిత్రుని కర్తవ్యం. ప్రత్యక్షమవు, ప్రత్యక్షమవు దైత్యరాజు ముఖాసురా స్వాహా.